గుంటూరు జిల్లా మంగళగిరిలో డాక్టర్ వైఎస్ఆర్ మరియు ప్రగాఢ కోటయ్య చేనేత భవనం ప్రారంభమైంది. 6 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించినటువంటి ఈ భవన సముదాయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రగాఢ కోటయ్య పేరుతో చేనేత భవనం నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇక మంగళగిరి నియోజకవర్గంపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఇక అదేవిధంగా జనరల్ సీట్లో బీసీలను నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. ब्राह्मणोस्य मुखवासी చేనేత భవన కృష్ణానది తీరాన వ్యాపారం కలిగిన మానవ నాగరికతలో వస్త్ర తయారీ వస్త్ర నేర్పరి ప్రదేశం మన మంగళగిరి. లక్ష్మీదేవి తపస్సు నరసింహస్వామిగా అవతరించిన ప్రదేశం ఉండవల్లి గృహల నిర్మాణాలను తన అమ్ముల పొరలో దాచుకున్న కూడా రాజ్యాంగ పదవుల్లో కానీ లేకుంటే పార్లమెంటులో కానీ లెజిస్లేచర్లో కానీ ఎక్కడ అంత ఎక్కువ ప్రాతినిధ్యం ఉండేది కాదు. 72లో కొంతవరకు బీసీ రిప్రజెంటేషన్ వచ్చింది. ఆ తర్వాత 2009లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు, ఉదాహరణకు చెప్పాలనంటే మల్కాజ్గిరిలో సర్వే సత్యనారాయణ గారు జనరల్ సీట్లో ఎస్సీ నిలబెట్టి అయితేనేమి, హిందూపూర్ పార్లమెంట్ అయితేనేమి, రాజమండ్రి పార్లమెంట్ అయితేనేమి, ఇవన్నీ కూడా జనరల్ సీట్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ బీసీలను నిలబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. బీసీలను నిలబెట్టి గెలిపించుకున్నాం. కర్నూలు గత ఎన్నికల్లో బీసీ గెలిచారు, అనంతపూర్లో బీసీ గెలిచారు, హిందూపూర్లో బీసీ గెలిచారు, రాజమండ్రిలో బీసీ గెలిచారు. దీనికి ఒక శాంటిటీ ఇచ్చేదానికోసంగా మనం చేస్తున్నది కరెక్టా కాదా అన్నటువంటిది తెలుసుకోవాలనంటే కుల గణన అన్నటువంటిది చాలా అవసరం. అందుకే ఒక సంవత్సరం క్రిందట ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్కి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి మనకు కులాల వారీగా గతంలో కానీ వెళితే 1931 నుంచి, అంటే స్వాతంత్రానికి ముందు కూడా 1931 నుంచి 1951 వరకు అన్ని సామాజిక వర్గాలు, అది ఓసీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీస్ కానీ జనాభా ప్రాతిపదికలో కులాల వారీగా ఆ సెన్సస్ అన్నటువంటిది లెక్కించేటటువంటి వాళ్ళు. 51 తర్వాత ఈ యొక్క కులగణనలో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ మాత్రమే సెన్సస్లో తీసుకునేటటువంటి పద్ధతి ప్రారంభం జరిగింది. అలా అన్నటువంటిది
మనం కుల గణన తర్వాత మనం నిర్ధారించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంచుమించుగా చాలా వరకు కులగణన ఉన్నటువంటిది పూర్తి కావచ్చింది. ఈ ప్రాతినిధ్యం కల్పించేటటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక రెండవ ఉపయోగం ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క కులగణన తర్వాత సామాజికంగా ఆర్థికంగా ఎవరైతే ఏ ఏ కులాలైతే వెనుకబడి ఉన్నాయో ఆ కులాలకి ఒక రిజర్వేషన్స్ మాత్రమే కాదు, వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం చాలా కరెక్ట్గా చేసేటటువంటి అవకాశం కలుగుతుంది. ఏ సమస్య ఉన్నా కూడా, మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీ యొక్క చిరంజీవి కానీ, కమల్ గారు కానీ, హనుమంతరావు గారు కానీ, మోహన్ రావు గారు కానీ, నేను కానీ, శ్రీనివాస్ కానీ అందరం కూడా మీ వెంట ఉంటాం, మీ సమస్యలను పరిష్కరిస్తాం అన్నటువంటి హామీ ఈ సభాముఖంగా ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.